గత ప్రభుత్వం ఏదైతే వైకాపా హయాంలో తిరుమల కొండ మీదే కాదు కొండ కింద కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఒక్కొక్క విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తాజాగా చూసుకుంటే గోవిందరాజస్వామి గుళ్ళో ఆ యొక్క గుడి విమాన గోపురానికి సంబంధించి దాదాపుగా బంగారు పూత 50 కిలోల వరకు మాయమైనట్లు ప్రస్తుతం దానికి సంబంధించి విజిలెన్స్ విచారణ అయితే కొనసాగుతుంది. మరి మొత్తానికి ఇదే అంశాన్ని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సార్ ఏంటండి ఇప్పటిదాకా శాల్వాల స్కామ్ చూసాం, కల్తీ నెయ్యి స్కామ్ చూసాం, పరోకామని కేసు చూసాం, ఇవన్నీ కూడా చూసింది కాకుండా కొండ కింద కూడా ఈ విధంగా అసలుకి ఆ విగ్రహాల చోరీ ఒక పక్క, మరో పక్క చూసుకుంటేనేమో 50 కిలోల వరకు బంగారంకు సంబంధించి విమాన గోపురం అవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో చోరీకి గురినట్టు వార్తలు వస్తున్నాయి. ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో స్వామివారికి స్కాముల స్తోత్రాలు చేశాడా, కుంభకోణాలు అభిషేకాలు చేశాడా? మనకైతే అర్థం కావట్లా. ఏది ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యంతో కల్తీ నెయ్యిపై సిట్ విచారణ, హైకోర్టు జోక్యంతో పరకామణి చోరీ కేసుపై సిఐడి సిట్ లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నాయి, ఇప్పుడు ఈ శాలువాల కుంభకోణం లేకపోతే ఈ బంగారు తాపడం స్కాము, వీటిపై విజిలెన్స్ విచారణలు. అంటే అసలు మనం అంటుంది అదే, ఇతను స్కాముల అభిషేకం చేసినట్టున్నాడు. ఏది ఏడుకొండల వాడికి చేయాల్సిన పూజలు చేయకుండా ఈ పూజలు చేసినట్టున్నారు. కల్తీ నెయ్యి పూజ, లేకపోతే పరకామణి చోరీ పూజ. అంటే దొంగలు, మరి దొంగల పూజలేనా చేసేది? అని ఇప్పుడు కొత్తగా వచ్చింది, ఈ రోజు తాజాగా బయటపడింది మీరు చెప్పిన గోవిందరాజస్వామి దేవాలయం. 100 కిలోలు బంగారం అంట. బంగారు తాపడం చేపిస్తామని చెప్పి ఆ విమాన గోపురానికి వీళ్ళు 30 విగ్రహాలు ధ్వంసం చేశారంట. ఇప్పుడు అంటే ఏంటి, 100 కిలోల్లో 50 చేశారని విజిలెన్స్ మరి ధృవీకరించింది అంటున్నారు. 50 కిలోలు మాయం చేశారా, 100 కిలోలు ఎత్తేశారు. 100 కిలోలు ఎత్తితే దగ్గర 130 కోట్లు కుంభకోణం. విజిలెన్స్ చెప్పినట్టు 50 కిలోలు బంగారమే మాయం చేస్తే 60 కోట్ల కుంభకోణం. అంటే 9 లేయర్లు వేయాల్సింది బంగారు తాపడం, ఏదో 2 లేయర్లు వేశారంటున్నారు. ఆ వేసింది కూడా అది కాకి బంగారం అంటున్నారు. అంటే ఎత్తింది 100 కిలోలు, విజిలెన్స్ 50 కిలోలు అని చెప్పిందిలే కానీ భక్తులు బాధపడతారు అనుకుందో మరేమో, మొత్తం 100 కిలోలు ఎత్తినట్టుగా మనకు కనపడుతుంది. అంటే 130 కోట్ల స్కామ్ ఇది. ఆ శాలువాల్ది 90 కోట్ల స్కామ్ అన్నారు. ఏంటి, ఇప్పుడు సంవత్సరానికి 20 కోట్లు ఏమో అన్నారు శాలువాలు వీళ్ళు పెట్టిన ఖర్చు. అటు సుబ్బారెడ్డి హయాంలో కావచ్చు, ఇటు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో కావచ్చు. 350 రూపాయలు శాలువా అంట, 1350 కొన్నారంట. చివరికి ఆ కొన్న 350 రూపాయల శాలువాలు కూడా ఎవరికి గప్పారు? దొంగలకు గప్పారా? ఇప్పుడు అతను గప్పారు ఎవరికి? రవికుమార్ అనేవాడికి ఆ దొంగని దాతం చేసి అతనికి శాలువా గప్పాడు భూమన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు ఒకటి పరకామణి చోరీ కేసు, జగన్ ఏమంటాడు, అదో చిన్న చోరీ అంటున్నాడు. అంటే నీకంటే అది చిన్న చోరీ కావచ్చు. ఇప్పుడు ఇవాళ హైకోర్టు దానిపైన ఎంత సీరియస్ అయింది? డీజీపీ నిద్రపోతున్నాడా అని అడిగింది. సింగాల్కి 20,000, ఈఓకి 20,000 ఫైన్ వేస్తాను. పరకామణి చోరీ ఏంటది? అది భక్తుల మనోభావాల చోరీ, అది కానుకల చోరీ కాదనమాట. కోట్లాది భక్తుల విశ్వాసాల చోరీ ఇది. ఏంటి ఆ కక్కుర్తి? అరే నెయ్యిలో కూడా కక్కుర్తా? 250 కోట్ల కుంభకోణం అంటే కల్తీ నెయ్యి. నిన్న కూడా మనం చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు. జైలుకి వెళ్ళి సిబిఐ సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించింది. టెక్నికల్ కమిటీలో మీరు కూడా మెంబర్ కదండి, ఆ కొనుగోళ్ల కమిటీలో మీరేమో అబ్బు అసలు పెద్ద భక్తుడిని అంటారు, అసలు నోరు తెరిస్తే అసలు దైవనామం తప్ప మీ నోటి నుంచి బయటకు రాదు, మీరు పెట్టుకునేటటువంటి ఆ నామాలు, అసలు జైల్లో కూడా పొద్దున్నే గుడికి వెళ్తున్నారు, మిమ్మల్ని చూసి మేము ఆశ్చర్యపోతున్నాం, మరి మీరేంటి కల్తీ నెయ్యిది ఎలా మీరు ఆమోదించారంటే అతను ఏమన్నాడు, అదెప్పుడు 5-6 ఏళ్ల క్రితం జరిగింది, నాకేం గుర్తుందంట. 5-6 ఏళ్ల క్రితం జరిగింది గుర్తుండదంట. ఇప్పుడు 5-6 ఏళ్ల క్రితం నీకు రావాల్సిన రియల్ ఎస్టేట్ బాకీ ఇది మాత్రం గుర్తులేదా? అదేదో ఉన్నతాధికారులు వాళ్ళు ఆమోదించారు, వాళ్ళు చెప్పింది మేము ఆమోదించామనో ఏదో చెప్పాడంట. అంటే అధికారుల మీదకు తోసేసే ప్రయత్నమా? ఆ కల్తీ నెయ్యి కేసులో మన సుబ్బారెడ్డి అదే అన్నాడు.
ఏమని విచారణకు పిలిపిస్తే ఆ రోజు ఆయన రాలేదులే, వీళ్ళే ఆయన ఇంటికి పోయారు. ఉమ్, సుబ్బారెడ్డి ఇంటికి పోయి విచారించారు. ఆ విచారణలో ఆయన ఏం చెప్పాడు? అధికారుల మీద తోశాడంట. అంటే వీళ్ళందరూ కలిసి కూడా బలుక్కుని ధర్మారెడ్డిని బలి చేయాలనుకుంటున్నారబ్బా. నాకు అర్థమైంది అది. ఓకే. ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఇటు సుబ్బారెడ్డి అయినా, భూమన కరుణాకర్ రెడ్డి అయినా, చివరికి బలి పశువు స్కేప్ గోట్ ధర్మారెడ్డి. ఇప్పుడు ధర్మారెడ్డిని తీసుకొచ్చి ఆ పోస్ట్ లో పెట్టడమే ఒక కుట్ర, ఉమ్, మహా కాన్స్పిరసీ, గ్రేటర్ కాన్స్పిరసీ అన్నమాట. ఏంటి, ఎక్కడో డిఫెన్స్ లో ఉన్నాడు, అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ ఆఫీసర్ గా ఉన్నాడు, అతను తీసుకొచ్చి ఇక్కడ ఈఓగా పెట్టడం, ఫస్ట్ ఇన్ఛార్జ్ ఈఓ చేయడం, అతన్నే మళ్ళా రెగ్యులర్ ఈఓగా మార్చడం, బాబాయినేమో చైర్మన్ గా చేయడం. ఉమ్, 3 ఏళ్ళు సుబ్బారెడ్డి, 2 ఏళ్ళు భూమన కరుణాకర్ రెడ్డి పంచుకున్నారు. ఉమ్, నిన్నే ఒక సినిమా చూసా, పాత సినిమా, ఏంటది, దేశంలో దొంగలు పడ్డారు. ఉమ్, విన్నావా ఆ పేరు ఎప్పుడన్నా? దేశంలో దొంగలు పడ్డారనే సినిమా. ఉమ్, ఇవాళ ఇవాళ గుళ్ళో దొంగలు పడ్డారా? ఇదో కొత్త సినిమా తీయాలా? ఓకే. తిరుపతిలో దొంగలు పడ్డారా? తిరుపతిలో అంటే ఒకటి, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా వీళ్ళేంటి, ఈ దొంగలు శాలువాలు ఒకడు పంచుకున్నాడు, నెయ్యి ఒకడు పంచుకున్నాడు, జీడిపప్పు యాలకులో ఒకడు పంచుకున్నట్టున్నారు, బంగారు తాపడం ఇంకోడు పంచుకున్నాడా? గోవిందరాజ స్వామి ఆలయంలో రెగ్యులర్ కాంట్రాక్టర్ ఉన్నాడు, వాడిని తప్పించి సబ్లీజ్కి ఇచ్చారట ఇద్దరు. ఇప్పుడు వాళ్ళని పట్టుకుంటే మొత్తం బయటకు వస్తున్నట్టుంది ఇదంతా. ఏది 9 లేయర్లు రోడ్ చెప్పారు. ఇప్పుడు ఆ 2 లేయర్లు అయినా వేసారా లేదో మనకి తెలియదు. అంటే వీళ్ళు చేసింది ఇవాళ దేవుడి సేవ కాదు, అక్కడ జరిగిందంతా ఏంటనమాట, దొంగల సేవ. తిరుపతి దేవస్థానం ఒక దొంగల డెన్ గా మార్చారు. దురదృష్టం ఏది, ఇవాళ శ్రీవారే మేల్కొన్నారు, ఆయనే ఇవాళ వీళ్ళందరి భరతం పడుతున్నాడు అన్నమాట. సుప్రీంకోర్టు రూపంలో వచ్చాడు ఆయనే, ఏది సిబిఐ సిట్ రూపంలో ఆయనే జంచుకుంటున్నాడు కల్తీని అయిపోయిన. హైకోర్టు రూపంలో వచ్చాడు ఈ పరకామణి కేసులో, ఆయనే జంచుకుంటున్నాడు ఇవాళ సిబిఐ సిఐడి సిట్ ద్వారా పరకామణి కేసు అయినా, ఈ విజిలెన్స్ విచారణలైనా. ఇవాళ ఎవరి కళ్ళైనా కప్పచ్చు గాని వెంకట్, దేవుడి కళ్ళు కప్పలే. జగన్మోహన్ రెడ్డి అందరి కళ్ళు కప్పాడయ్యా. ఏది మొత్తం అసలు ఏది జనం కళ్ళు కప్పాడు, వాళ్ళ అమ్మ కళ్ళు కప్పాడు, వాళ్ళ చెల్లెళ్ళ కళ్ళు కప్పాడు, మొత్తం అందరి కళ్ళు కప్పాడు. సుప్రీంకోర్టు కళ్ళు కూడా కప్పాడు కదా. ఎందుకు నిన్న అసలు నాంపల్లి కోర్టే చెప్పింది కదా, మొత్తం కోర్టుల కళ్ళు కూడా కప్పేశాడు. కానీ ఎవరి కళ్ళు కప్పలేకపోయాడు? దేవుడి కళ్ళు కప్పలేకపోయాడు. అది కూడా నాతో చెప్పిస్తావేంటి, నువ్వు మెల్లగా చెబుతుంది. ఇవాళ దేవుడే ఇవాళ మరి వచ్చి ఈ విచారణలన్నీ చేర్చుకుంటున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డికి దేవుడైనా సరైన శిక్ష విధిస్తాడా ఈ దొంగలందరికీ? వాళ్ళ సుబ్బారెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వాళ్లే కాదు, వాళ్ళ కొడుకు కూడా ఇచ్చారు. సుబ్బారెడ్డి కొడుకు ఏది తండ్రిని మించినాడంట. లేకపోతే ఈయన మోహిత్ రెడ్డి, ఎవరు, భాస్కర్ రెడ్డి కొడుకు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఆ సిఎంఆర్ అంటే అతని పేరే అంటున్నారు, ఏదో ఇన్ఫ్రా. లేదు, అసలు భూమన కరుణాకర్ రెడ్డి కొడుకైతే అసలు వీళ్ళందరికన్నా మామూలు కాదు. అభినవ్, అతను అసలు డిప్యూటీ మేయర్ గా మామూలుగా ఏమైంది అది అసలు, దాని మీద ఎంక్వైరీ బిగిన్ తిరుపతి డిప్యూటీ మేయర్ గా భూమన అభినవ రెడ్డి, ఎవరు అతను, మంత్రి నారాయణ గారు ఏం చేస్తున్నారు? టీడీఆర్ కుంభకోణం దాన్ని పట్టించుకుంటున్నారా లేదా? ఏమయ్యాయి టీడీఆర్ బాండ్స్? 1000 కోట్లు టీడీఆర్ బాండ్స్ కుంభకోణం అన్నారే, అటు విశాఖపట్నంలో ఎంవివి సత్యనారాయణ, లేకపోతే ఇక్కడ కారుమూరి నాగేశ్వరరావు తణుకు, ఇక్కడ తిరుపతిలో ఈ భూమన బ్యాచ్. ఏమైందా స్కామ్? ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఈ పరిపాలన సంగతి దేవుడు ఎరుగు, ఈ అభివృద్ధి సంగతి దేవుడు ఎరుగు, సంక్షేమం సంగతి దేవుడు ఎరుగు, ఈ విచారణలకే సరిపోయేటట్టుంది. ఏది ఈ 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కుంభకోణాలు, ఈ నేరాలు, ఈ మహాపాపాలు
ఈ ఘోర అపచారాలు వీటిపై విచారణలకి కనీసం 30 ఏళ్ళు కావాలా? ఓకే. 30 ఏళ్ళు అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళు అంటున్నాడు. 30 ఏళ్ళు మీ కూటమి ప్రభుత్వం ఉన్నా జగన్ తవ్వకాలు తవ్వుతూనే ఉండాలా? అస్థి పంజరాలు బయటపడ్డట్టు బయటపడుతుంటాయా? ఇప్పుడు నువ్వు చూసావు కదా, శాలువాలది నువ్వు ఊహించావా చివరికి శాలువాలు కూడా కక్కుర్తి పడతారని? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ అది. మరి ఇప్పుడు ఇది ఈ బంగారు తాపడం బయటకు వచ్చింది. ఇట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి స్కామ్. ఓకే. రైట్. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.